దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి మరో సంవత్సరంలోకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. నీ సన్నిధిలోనికి చేరి నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిదిద్దుకొని మరి మా ఎన్నో సంవత్సరాలు గతించిన సంవత్సరాలు ఇస్తున్నామంటే మేమేం చేయడానికి, మా పట్ల నీకున్న సంకల్పం ఏంటో అనేది ఈరోజు తెలుసుకొని నీ వాక్యంకు లోబడి వాక్యం ప్రకారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండి ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చిత్తులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి అందరికీ వందనాలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. పిల్లారా, మరి ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఈరోజు మనము సంఘానికి వచ్చిన మనము సంతోషంగా ఆనందంగా ఉండాలి పిల్లారా. మరి దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడి మరో సంవత్సరంలోనికి మనల్ని అందరినీ నడిపించిన విధానం నాకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము ప్రియులారా. మరి ఎలా ఉన్నాము? మరి మనల్ని మనము ఈరోజు వాక్యం ద్వారా సరిదిద్దుకుందాం. వాక్య ప్రకారంగా ఉన్నామా లేమా ఏంటి అనేది మనల్ని మనం ఆలోచన చేసుకుంటూ మరి ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులారా. మరి క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయటను బట్టి మేము తెలుసుకున్నదాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను పిల్లారా. మరి మనం అందరము ఈరోజు మరి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టాం పిల్లారా. మరి మరి నిన్నటి రాత్రిలో 12 సమయంలో విష్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలని అందరము ఒకరికొకరం తెలుపుకున్నాము. మరి ఈ సంవత్సరమును నీ దయా కిరీటంగా దయచేసి ఉన్నావు అని వాక్యం ఉన్నది పిల్లారా. మరి మనం ఈరోజు ఈ వాక్యాన్ని నేర్చుకుందాం పిల్లారా. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఇంతవరకు కాచి కాపాడి మరో సంవత్సరంలోనికి మనల్ని అడుగు పెట్టుకోవడానికి మరి మనల్ని నడిపించడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రంలో చెల్లించబద్ధులమై ఉన్నాము పిల్లారా. మరి పిల్లారా, ఈరోజు ఈ అంశం నేర్చుకుందాం పిల్లారా. ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి? దేవుడు మనకు మరి ఎన్నో సంవత్సరాలు ఇస్తున్నాడు. సంవత్సరమును నీ దయా కిరీటముగా దయచేసి ఉన్నావు. ఎందుకు దయచేస్తున్నాడు ఏంటి? మరి మనల్ని దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? అందరూ అంతటా మారుమనసు పొందాలని కోరుకుంటున్నాడు పిల్లారా. మరి మనం ఎలా ఉన్నాం? ఈరోజు సంఘానికి వచ్చిన మనము ఈరోజు ఈ వాక్యం ద్వారా మనము ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి, మన పట్ల దేవుడు సంకల్పం ఏంటి మరి మనం తెలుసుకుందాం పిల్లారా. మరి లేఖనాలు మనం చదువుకుందాం పిల్లారా. మూలవాక్యాన్ని చదువుకున్నట్లయితే పిల్లారా, కీర్తనలు 65 అధ్యాయం 1వ వచనమును మనం చదువుకున్నట్లయితే, సంవత్సరమును నీ దయా కిరీటముగా దయచేసి ఉన్నావు. చూడండి పిల్లారా, సంవత్సరమును నీ దయా కిరీటముగా దయచేసి ఉన్నావు. నిన్నటి రాత్రి 12 కంటే ముందు మరి పాత సంవత్సరం 2004, మరి 12 తర్వాత 2025లోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు. చూడండి పిల్లరా, సంవత్సరమును నీ దయాకిరీటము, దేవుడు దయాకిరీటముగా దయచేసి ఉన్నాడు అని లేఖనాలు చెలవిస్తున్నాయి. ఎందుకు దయచేశాడు దేవుడు? మన పట్ల సంకల్పం ఏం కలిగి ఉన్నాడు? మనం ఎవరము, ఎక్కడి వారము, ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి పిల్లారా. ఎందుకు సంవత్సరము నీకు దయాకిరీటంగా దయచేసి ఉన్నావు అని మరి కీర్తనకారుడు అంటున్నాడు. ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి పిల్లరా? ఈ మాటను మనము పుట్టినరోజు రాగానే మరి ఈ వాక్యం చదువుతాం. పుట్టినరోజు రాగానే ఒక సంవత్సరంలోకి అడిగిపెట్టా అని. మరి కొత్త సంవత్సరం రాగానే ఈ వాక్యం మనము చదువుకుని మనము ఉంటాము. కానీ ఎందుకు ఈ వాక్యంలో ఉన్న ఆంతర్యం ఏంటి? దేవుడు మనకు సంవత్సరము దయాకిరీటంగా దయచేసి ఉన్నావు అని కీర్తనకారుడు ఎందుకు అంటున్నాడు? మరి దేవుడు మనకు ఎన్నో సంవత్సరాలు దయచేస్తున్నాడు. ఆ సంవత్సరమును ఎందుకు దయచేసి ఉన్నాడు?
అందరూ అంతటా మారు మనసు పొందాలని. చూడండి పిల్లరా, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. చూడండి పిల్లరా, నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, నేనంటే ఏంటి, ఆత్మనా శరీరమా? చూడండి పిల్లరా, నేనంటే మరి ఎవరు, శరీరమా ఆత్మనా? నా కళ్ళజోడు, నా తలకాయ, మరి నా చేతులు అంటామే. నువ్వెవరు? ఆత్మ. నేను మనమై ఉన్న ఆత్మ. ఎక్కడి నుండి వచ్చావు, ఎవరి నుండి వచ్చావు? దేవునిలో దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి మనమందరము భూమి మీదకి వస్తున్నాం. మనమందరము దేవుని పిల్లలము. దేవుడు మనకు ఆయుష్ను, ఆరోగ్యం దయచేస్తూ నూతన సంవత్సరమును దయచేస్తున్నాడు. ఎందుకు దయచేస్తున్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలని. మారు మనసు పొందాలని. ఎందుకు మారు మనసు పొందాలి? అందుకోసమే శరీరము, ఆత్మ, ఈ రెండు కలయికల వల్లనే మనిషి జీవితంలో మనం దేనికోసం ప్రాకులాడుతున్నాము? ఉదయం లేవగానే రాత్రి పడుకునేంత వరకు దేనికోసము? శరీరం కోసమా, ఆత్మ కోసమా? నేను మనమంటే ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ మట్టి శరీరంలో, ఈ మట్టి గూటిలో ఉన్నది, ఈ మట్టి గూటిలో ఎందుకు ఉన్నది? చూడండి పిల్లరా, మరి శరీరం కోసం బ్రతుకుతున్నామా? మనమై ఉన్న ఆత్మ నుండి ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేయడానికి మరి దేవుడు సంవత్సరమును దయచేస్తున్నాడు అని మనం ఆలోచన చేయాలి పిల్లారా. అందుకోసమే మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినని తెలుసుకోండి. చూడండి పిల్లారా, కాలము ఎరగాలి. దేవుడు ఎందుకు సమయాన్ని దయచేస్తున్నాడు? చూడండి పిల్లారా, మనం సంతోషపడద్దని దేవుడు ఉద్దేశం కాదు. సంతోషపడాలి. నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకోసం వచ్చావు, ఎందుకు ఈ నీ కాలము దేవుడు అవకాశం ఇస్తున్నాడు అని తెలుసుకోవాలి. కాలము నెరిగి నిద్ర మేలుకొని ఈ వేళ అయినదని తెలుసుకొనుడి. రోమీలకు రాసిన పత్రిక చదువుకుందాం పిల్లరా. 13వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకున్నట్టయితే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చూడండి పిల్లరా, మరి ఈ లేఖనాలను బట్టి మనం ఆలోచిస్తే కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినా తెలుసుకుని నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు ఈ 60, 70, 80 సంవత్సరాల లోపల మరి జీవించి మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? శరీరం కోసం బ్రతుకుతున్నామా, ఆత్మ కోసం బ్రతుకుతున్నామా అనేది మనల్ని మనం ఆలోచన చేయాలి పిల్లారా. అందుకోసమే దినములు చెడ్డవి గనక సమయమును సద్వినియోగం చేసుకుని. దినములు చెడ్డవని ఎందుకంటుడు? చూడండి పిల్లరా, మనమై ఉన్న ఈ ఆత్మ కోసము నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకోసం వచ్చావు అని తెలుసుకుంటే అద్భుతం. లేకుంటే శరీరం కోసం బ్రతికితే తినాలి, తాగాలి, సంతోషించాలి. ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది? ప్రకృతిలో నుండి వచ్చింది. ఈ శరీరం అన్నీ తినాలి, తాగాలి, అనుభవించాలి. ఇదే జీవితం అండి శరీరం చెప్తుంది. ఆత్మ చెప్తుంది మనకు నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఆత్మ చెప్తుంది. మన లోపల రోజు వివాదం జరుగుతూ ఉంటుంది. శరీరం ఒకటి చెప్తుంది, ఆత్మ ఒకటి చెప్తుంది. అందుకోసమే దినములు చెడ్డవి గనక సమయమును సద్వినియోగం చేసుకునుడి. సూర్యుని కింద ఉన్న ప్రతి దానికి సమయము కలదని ప్రసంగి గ్రంథంలో రాయబడ్డది. ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి పిల్లరా, మరి మనము చనిపోయే సమయము ఎప్పుడో మనకు ఎప్పుడు తెలుసా? తెలియదు పిల్లరా. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. అందుకోసమే యేసుక్రీస్తు రెండవ రాకడ చూడండి. యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపమవుతున్నది. యేసుక్రీస్తు రెండవ రాకడ నీకు తెలియదు. నీకు కూడా యేసుక్రీస్తు రెండవ రాకడ నీకు తెలియదు. అందుకోసమే చూడండి పిల్లరా, ఈ లోకంలో నీవు తయారు చేసిన ప్రతి వస్తువును గ్యారంటీ వస్తువులు అనుకుంటావు. గ్యారంటీ ఉన్నదా ఈ వస్తువుకు? ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ? మరి గ్యారంటీ, వారంటీ సామాన్లు తీసుకుంటున్నామే. మరి చూడండి పిల్లరా, మనం వాడుకునే దానికి ప్రతి ఒక్కదానికి గ్యారంటీ అని ఉన్నదా లేదా అని మనము పరీక్షించి తీసుకుంటున్నామే. మనకు గ్యారంటీ ఉన్నదా? అందుకోసమే మనకు గ్యారంటీ ఉన్నదా? మనకు గ్యారంటీ లేదు. సమయం తెలుసుకొని, చూడండి పిల్లరా, సమయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లారా. అందుకోసమే మరి కీర్తనలో రాయబడ్డది, నరులారా తిరిగి రండి. చూడండి, నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చుచున్నావు. చూడండి పిల్లరా, ఎక్కడికి రమ్మంటుడు?
పరలోకం నుండి మనము భూమి మీదకి వచ్చాము. ఈ భూమి మీద కొంతకాలం ఉండడానికి వచ్చాము పిల్లరా, కొంతకాలం ఉండడానికి వచ్చాము. మరి నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. భూమి మీద మనం ఎవరము? పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. చూడండి పిల్లరా, ఈ యాత్ర ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. చూడండి ఏరి చూడండి పిల్లరా, ఇలా మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. చూడండి ఎప్పుడు చనిపోతామో తెలియదే. మరి ప్రతి ఒక్క మనం వస్తువులు తీసుకుంటున్నప్పుడు అన్నీ పరీక్షించి గ్యారంటీ వారంటీ సామాన్లు తీసుకుంటున్నామే, మనకు గ్యారంటీ లేదు అని మనకు తెలుసుకొని ఈ విధంగా మనం వాక్యాన్ని ఎరిగిన ప్రకారంగా మన ఆత్మీయ ప్రయాణము పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉండాలి పిల్లరా. అందుకోసమే పిల్లరా, మనము ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు మరి ఎక్కడి నుంచి ఒక దేశం నుంచి ఒక దేశానికి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం చేసినప్పుడు మన స్టేజీ వస్తున్నప్పుడు మన సూట్ కేసులు, మన బ్యాగులన్నీ సర్దుకుంటాము. మనం దిగే చోటు మనకు తెలుసు. చూడండి పిల్లరా, మనకు తెలుసు, మనం సిద్ధంగా ఉంటాము. కానీ మనము మన మరణం మనకు తెలుసా? తెలియదు కదా. అందుకోసమే పిల్లరా, మనం ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. మరణిస్తే పరలోకం చేరుతామా అనే ఈ భూమి మీద ఉన్న మనము ఈ వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం సరిదిద్దుకోవాలి. అందుకోసమే వాక్య ప్రకారంగా మనం ఉన్నామా లేమా? అందుకోసమే కీర్తనలో రాయబడిన వచనం చదువుకున్నట్లయితే కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనంలో సంవత్సరముని దయాకిరీటంగా దయచేసి ఉన్నావు. చూడండి పిల్లరా, సంవత్సరమును దయాకిరీటంగా దయచేసి ఉన్నాడు. ఇకనైనా మనం ఆలోచన చేయాలి. ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచన చేయాలి. ఏంటి నీ జీవితం విలువ? చూడండి పిల్లలు, ఏంటి నీ జీవితం విలువ? మరి మనము విందులు వినోదాలకు చేసుకోవడానికే మనకు ఆయుష్ను, ఆరోగ్యం ఇస్తున్నాడా దేవుడు? ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తును దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమునకు శిక్ష విధించెను, ఆయన శరీరమందు శిక్ష విధించెను. ఎందుకు యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు పంపించాడు? దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకు ఈ యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాం పిల్లరా? యేసుక్రీస్తు ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? ఏం చేశాడు ఇక్కడికి వచ్చి? అందుకోసే నేడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. చూడండి, నేడు సమయం ఉండగానే ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడు అని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లారా. అందుకోసమే పిల్లారా, చూడండి, మరి మనము ఏం చేస్తున్నాము అనేది మనము ఆలోచన చేయాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని చూడండి, లోకమంతా సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకున్న ఏడల వానికి ఏం లాభము? వానికి ఏమైనా ప్రయోజనమా? చూడండి పిల్లరా, మరి లోకమంతా సంపాదించుకుంటే పిల్లరా, మనం ఆస్తులు అంతస్తులు ఇవన్నీ మనం రాంగేం తేలేము, పొంగేము, కొండపోలేము పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము. అందుకోసమే యోబు గారు చెప్తున్నాడు 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదును. చూడండి పిల్లరా, మనం ఎలా వచ్చామో అలా తిరిగి వెళ్ళిపోవలసిన మరి ఉన్నది ప్రతి ఒక్కరిలో. మరి జరుగుతున్న పరిస్థితి దేవుడు పెట్టిన అది చూడండి పిల్లరా, మనం మరణించి వెళ్ళిపోవాలి. మనం భూమి మీద యాత్రికులము. మన ఆత్మీయ ప్రయాణంలో ఏ విధంగా ఉన్నాం అనేది మనల్ని మనం ఆలోచన చేయాలి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది వేసుకోవాలి. మనం రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మనము ఎవరము, ఎందుకు ఈ లోకానికి వచ్చాము? చూడండి పిల్లరా, మనం ఎందుకు వచ్చాము? మనం వచ్చిన పని మనకు గుర్తుందా? మనం ఆలోచన చేయాలి. మనం మర్చిపోయామా? అందుకోసమే మనమై ఉన్న ఆత్మల గురించి, ఆత్మ కోసము జీవిస్తున్నామా, లేకుంటే శరీరము తిను, తాగు, సంతోషించు, అన్నీ అనుభవించు, కోటలు, మేడలు, మిద్దెలు అన్నీ కట్టు, ఏదో ఒకరోజు చనిపోతావు, ఇవన్నీ విడిచిపెట్టిపోతావు. ఆలోచన చేయాలి, ఎందుకు వచ్చాం? అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన పని మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మనకు మాదిరిగా ఉంచిపోయాడు పిల్లరా. అందుకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి పనిని చేయడానికి వచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మయపరిచిది తండ్రి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? తండ్రి పని చేయడానికి వచ్చాడు.
తండ్రి నువ్వైతే ఏదైతే పనిచావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచితిని. చూడండి పిల్లరా, మనం ఎవరి పని చేస్తున్నాము? చేయుటకు వచ్చాం పిల్లరా. అందుకోసమే క్రీస్తుని నమ్ముకున్న మనము, క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మనము, దేవుడు మనకు ఒక పనిని అప్పగించి భూమి మీదకి పంపించాడు. మరి మనము మన పని కలిగి ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. చూడండి పిల్లరా, లూకాసు వార్తలో 2వ అధ్యాయము 49వ వచనంలో ఆయన యేసుక్రీస్తు చిన్ననాటి సమయంలో ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలనని మీరు ఎరగరా? చూడండి పిల్లరా, చిన్ననాటి కాలంలోనే నేను నా తండ్రి పనుల మీద వచ్చాను భూమి మీదకి, నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగారా? చూడండి పిల్లరా, వారు ఏ విధంగా మరి యేసుక్రీస్తు మరి తండ్రి పనిని జ్ఞాపకం ఉంచుకున్నాడు, తండ్రి పనిని చేయడానికే నేను వచ్చాను అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చదువుకున్నట్లయితే, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకి ఆయన పనిని తుదముట్టించటకే నాకు ఆహారమై ఉన్నది. శిష్యులకు చెప్తున్నాడు పిల్లరా, తండ్రి పని చేయడానికే వచ్చాను, ఆ తండ్రి పని చేయడమే మరి నాకు ఆహారం అని యేసుక్రీస్తు చెప్తున్నాడు శిష్యులతో. చూడండి పిల్లల, మరి పౌలుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు ఏమని చెప్తున్నాడు? పౌలు గారు కాలము సమయం ఏమి సమీపంగా ఉన్నది. చూడండి పిల్లల, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో రాసుకున్నట్లయితే, నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. తండ్రి, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను ఆపేక్షించే వారందరికీ అనుగ్రహించును. చూడండి పిల్లరా, పౌలు గారికి సమయము సమీపించి ఉన్నది, నేను మంచి పోరాటం పోరాడి తిని నాకు నీతి కిరీటం ఉన్నదని ధైర్యంగా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారి జీవితంలో మరి ఆ విధంగా చెప్తున్నాడంటే ఎంత కష్టపడ్డాడు పిల్ల. సువార్త నిమిత్తము ఎన్నో ఇరుకులలో ఇబ్బందులలో సువార్త ప్రకటించడమే నా ధ్యేయము. అందుకోసమే నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. పిల్లరా, మనం ఏం చేస్తున్నాం? మరి చూడండి పిల్లరా, మరి పౌలు గారి కాలం సమీపమైన అంటున్నాడు. అందుకోసమే నా కాలం సమీపమై ఉన్నది, నేను మంచి పోరాటం పోరాడితే నాకు మరి నీతి కిరీటం ఉన్నది అని పౌలు గారు చెప్తున్నాడు. మరి మన సమయము సమీపం ఉన్నదా? ఎప్పుడు చనిపోతామో తెలియదే. అందుకోసమే మనం వాక్యంతో భయంతోనూ మన రక్షణను, మన సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, అందుకోసమైనా యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. మన ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి కోసమైనా, సంతోషంగా మరి తిని తాగడానికి కోసమైనా కాదు పిల్లారా. అందుకోసమే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? చూడండి పిల్లరా, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునమైనను పరలోకమందునమైనను వాటిని అన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టము. చూడండి పిల్లరా, తండ్రి ఎద్దకు తీసుకెళ్లాలంటే యేసుక్రీస్తు ద్వారానే తండ్రి. చూడండి పిల్లరా, మరి భూలోకమందునను పరలోకమందునమైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా, యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా సంధి చేసి మనల్ని తండ్రి ఎద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నాం, మరి ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా మన జీవితం ఆత్మీయ ప్రయాణము సాగిస్తున్నాము, మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకోవాలని ఆయన మాంసయుక్త దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఆయన శరీరమందు మరి ఆయన శిలువలో మరణించాడు పిల్ల, శిలువలో రక్తం కార్చాడు, మన నిమిత్తం మాంస ముద్దగా మరి మరణము పొంది మనల్ని దేవునితో సమాధానపరిచాడు పిల్ల, దేవునితో సమాధానపరిచాడు. మరి ఎలా ఉన్నాం? మరి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడేను. చూడండి బ్రదరా, ఆయన మరణించాడు మన కోసం. మనల్ని మరి ఆత్మ విషయంలో బ్రతికింపజే విషయం లోపల ఆయన మనల్ని ఒక్కసారే మరణించాడు పిల్లారా. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మనము ఏ విధంగా ఉన్నాం?
మరి మన ఆత్మీయ ప్రయాణం ఏ విధంగా ఉన్నది అని మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి చూడండి పిల్ల, మనం ఏం చేస్తున్నాం? మనకు అప్పగించిన పనేంటి మనం తెలుసుకుంటున్నామా ప్రియులారా? రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితాలే. మరి మనం ఏ విధంగా ఉన్నాం? మన రక్షణను సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ జీవిస్తున్నామా? ఎందుకోసం వచ్చాము? సత్క్రియలు చేయడానికి మనల్ని దేవుడు పంపించాడు. దేవుడు మనం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనల్ని పంపించాడట పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి పిల్లరా, ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయుటకే మనల్ని పంపించాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అందుకోసమే మరి చూడండి పిల్లరా, పౌలు గారు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నానని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. పౌలు గారు మరి క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగమను ఆయన శరీరమందు క్రీస్తు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. అందుకోసమే చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. పౌలు గారు ఆ విధంగా చెప్తుంటే మనమేం చేయాలి? మన వంతు వచ్చింది పిల్లరా. కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నాను. మరి మన వంతు వచ్చింది. మనమేం చెప్తున్నాం? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని సువార్తను ప్రకటిస్తున్నామా? ఆ సువార్తను ప్రకటించాలి. సువార్త వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితమును కట్టుకోవాలి. ఏం చేస్తున్నాం? మరి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుచున్నానని పౌలు గారు చెప్తున్నాడు. పిల్లల, మరి పౌలు గారి ఆలోచన చూడండి పిల్లల, తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుచున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నట్లయితే చూడండి పిల్లరా, క్రీస్తు ప్రేమను బట్టి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎందుకు బలవంతం? యాలనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొంది ఉన్నారనియో, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియో నిశ్చయించుకొనుచున్నాము. చూడండి, ఇక మీదట మన కొరకు కాకుండా మన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే మనం జీవించాలని మరి పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. మనం కూడా ఇప్పుడు ఇంతవరకు మరి జీవించిన జీవితము మనం ఏ విధంగా జీవించామో, కానీ ఇకనైనా తమ కొరకు కాక మృతి పొంది తిరిగి లేచిన వాని యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించవలసిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే పౌలు గారు చూడండి పిల్లరా, పౌలు గారు చాలా అద్భుతంగా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. ఇక జీవించువాడని నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్లనే జీవించుచున్నాను. అసలు నా జీవితం నా కొరకు కాదు, నేను క్రీస్తు కొరకే జీవించుచున్నాను. బ్రతుకు చూడండి బ్రదర్, పౌలు గారి జీవితంలో అద్భుతాలు ఏ విధంగా అద్భుతంగా జీవించాడు. మరి మనం ఏం చేస్తున్నాం అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అందుకోసమే పౌలు గారు, నా ప్రాణం నాకెంత మాత్రము ప్రేమ అనేది లేదట. చూడండి పిల్లరా, పౌలు గారు ఎంత తెగింపున్నది చూడండి పిల్లరా. మరి మనకు అలాంటి తెగింపున్నదా? నా ప్రాణం నాకెంత మాత్రము ప్రేమ అనేదిగా ఎంచుకున్నట్లేదు. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలని నా ప్రాణం నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. చూడండి పేరా, నా కొరకు నేను బతకట్లేదు, నేను యేసుక్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. నా ప్రాణం నాకెంత మాత్రం ప్రేమైనదిగా లేదంటున్నాడు. అందుకోసమే పౌలు గారు సువార్త ప్రకటించి మరి ఒక పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చేవరకెళ్ళే కొంతమంది భిన్నమైన స్వార్థ తట్టుకు తిరిగిపోయారట. అందుకోసమే పౌలు గారు ఆవేదన, బాధ అంత కాదు. చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, క్రీస్తు కృపను బట్టి
మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. చూడండి పిల్లరా, ఒక పట్టణంలో ఒక స్వార్థ ప్రకటించి ఒక పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు వెళ్ళి భిన్నమైన స్వార్థ తట్టుకు తిరిగిపోయారట. అందుకోసమే పౌలు గారికి బాధ, ఆశ్చర్యం. అందుకోసమే చూడండి పిల్లరా, ఈరోజు భిన్నమైన స్వార్థ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. మరి ఏంది వాక్యం ఏం చెప్తున్నది? వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవిత పరిశుద్ధాత్మని బోధ ప్రకారం అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? ఏ విధంగా ఉన్నాము? అందుకోసమే పౌలు గారు చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వచనముల వరకు చదువుకున్నట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరములతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుగనబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. చూడండి పిల్ల, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూడండి పిల్లరా, నేను ఈ రెండింటి మధ్య ఇరుకునపడి ఉన్నాను. అందుకోసమే పౌలు గారి జీవితంలో ఎంతో అద్భుతంగా మరి దేవుడు వాడుకున్నాడు. మనము వాక్యంకు లోబడాలి, ఆత్మనేమంకు లోబడాలి. అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మనం కట్టబడి ఉన్నామా? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఏం చేశాడు? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏం లాభము? ఈ లోక సంబంధమైన వాటి విషయంలో యేసుక్రీస్తు ఎదుకు రాకూడదు. ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు నమ్ముకోవద్దు. మనమై ఉన్న ఆత్మను రక్షించుకున్న మనము క్రీస్తు కొరకు బ్రతకాలి. క్రీస్తు మహిమను ధరించుకున్న మనము క్రీస్తు మహిమను అనేకులకు పంచాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు పిల్లరా. అందుకోసమే మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దేవుడు నాకు సంవత్సరమును దయ కిరీటముగా దయచేసి ఉన్నాడు అంటున్నాను సహోదరుడా. చూడండి పిల్లరా, మనము ఈరోజు సంఘానికి వచ్చిన మనము దేవుడు నాకు సంవత్సరమును దయా కిరీటముగా దయచేశాడు అని చెప్పుకుంటున్నాం మనము సహోదరుడా. మరి మనం ఏ విధంగా ఉన్నాం? పౌలు గారు ఏ విధంగా జీవితంలో నేను మంచి పోరాడను, నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నేను మరణిస్తున్నాను, మరణం దగ్గరికి అవుతున్నది అంటున్నాడు. నా ప్రాణం నాకెంత మాత్రం ప్రేమైనదిగా ఉంచుకోవట్లేదు అంటున్నాడు. బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం అలా అనడానికి ఉన్నామా? మన కోసమే బ్రతుకుతున్నామా? ఎందుకు సంవత్సరాలు ఇస్తున్నాడు? సంవత్సరము దయా కిరీటంగా దయచేసి ఉన్నావు అని మనం చెప్పుకుంటున్నామే. అవును, సంతోషించండి. కానీ నువ్వు ఎందుకు వచ్చావు? ఎక్కడి నుండి వచ్చావు? ఏం చేస్తున్నావు? నీ అనువు ప్రతి సమయము దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్క్రియలు చేయుటకే మనల్ని మరి దేవుడు పంపాడు. మనం ఏ విధంగా ఉన్నాం? మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే చూడండి, బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధం చేతనైనా కొందరిని రక్షించడం అన్ని విషయంలో వాడనైతిని. పౌలు గారు చూడండి పిల్లరా, ఏ విధంగా రక్షించాలి, ఏ విధం చేయడనైనా రక్షించాలనే ఆలోచన పౌలు గారు చూడండి పిల్లరా. ఏ విధంగా చేతనైనా మరి కొందరినైనా అగ్ని నుండి లాగాలనే ప్రయత్నంలో మరి పౌలు గారు నడుచుకుంటూ పిల్లరా. మన జీవితంలో మరి మనం ఆలోచన చేయాలి. మన జీవితంలో మనము మరి దేవుని కొరకు జీవించడము లాభకరమా, నష్టమా? మరి మనం ఏం చేయాలి? మనం ఇకనైనా దేవుని కొరకు జీవిద్దాం పిల్లరా. మనము ఇకనైనా మన ఇంతవరకు జీవించిన జీవితాన్ని విడిచిపెట్టి మనము క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త నిమిత్తము పనిచేసే విధంగా ఉందాము. అలాగా జీవిస్తేనే మనకు లాభం పిల్లరా. నీ కొరకు జీవించడము, నీ కొరకు అన్ని ఆస్తులు అంతా సంపాదించుకోవడము, అది నీకు లాభకరమా? అది లాభకరం కాదు. ఎప్పుడు చనిపోతాం తెలియదు, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం. అందుకోసమే సిద్ధంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. పౌలు గారు చూడండి పిల్లరా, ఈ లోకాన్ని పెంట అన్నాడు పౌలు గారు. మనం ఏం చేస్తున్నాము? ఈ లోకాన్ని పంట అని మనము ఆస్వాదిస్తున్నాం. చూడండి పిల్లరా, పౌలు గారు జీవించిన జీవితము మన జీవించిన జీవితమును ఏ విధంగా ఉన్నది? మరి మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తు చూడండి పిల్లరా, మరి క్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాడు. క్రీస్తు మీకు మాదిరి అయి ఉంచిపోయాను. ఎందుకు ఉంచిపోయాడు?
మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనంలో చదువుకున్నట్లయితే, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుక్రీస్తు మన కొరకు మాదిరి ఉంచిపోయాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? తండ్రి పనిని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి ఏదైతే పని ఇచ్చావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మయపరిచేతను తండ్రి. మరి క్రీస్తును విశ్వసించిన మనము, క్రీస్తును మరి విశ్వసిస్తున్న మనము, క్రీస్తును నమ్ముకున్నానని చెప్పుకుంటున్న మనము, పౌలు గారు మరి క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొంచున్నానని పౌలు గారు చెప్తున్నాడు. మరి మనమంత వచ్చింది. మరి క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన మనము, మన పని ఏంటి? క్రీస్తు నిమిత్తము పనిచేయాలి, సువార్త నిమిత్తం పనిచేయాలి. మన మహిమను మనకు తెలుసా? మనం ధరించుకున్న క్రీస్తు మహిమను అద్భుతం. సంఘంలో చేర్చబడిన మనము, సంఘంకున్న ఆది గొప్పతనము మనకు తెలుసా? అపొస్తలుల ప్రవక్తలు ఎందుకు సువార్తను ప్రకటించారు? పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే ఈ లోకంలో మనం సువార్తను ప్రకటించాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, పరిస్థితులన్నీ ఏ విధంగా మారుతున్నాయో తెలియదు. చూడండి, పరిస్థితులను చూస్తే ఎప్పుడు ఏ విధంగా ఏం జరుగుతుందో తెలియదు. అందుకోసమే భయం ఉన్న పరిస్థితిలో ఉన్న మనము సువార్తను ప్రకటిస్తున్నామా? వాక్య ప్రకారంగా ఉన్నామా? మన రక్షణను సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కాపాడుకుంటున్నామా? ఏ విధంగా ఉన్నాము? అందుకోసమే కొందరినైనా అగ్ని నుండి లాగాలనే ప్రయత్నం మనము చేయాలి పిల్లరా. అందుకోసమే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకున్నట్లయితే, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన ఏమాత్రం నొచ్చుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని రక్షించుడి. చూడండి పిల్లరా, మనం భయంతో వణుకుతో ఉండాలి. చూడండి పిల్లరా, ఈరోజు చాలామంది వాక్యము తెలుసుకుంటున్నారు, వాక్యం వింటున్నారు. వాక్యం విని దాన్ని మన బ్రతుకులో అన్వయించుకోవాలి, వాక్యాన్ని వినాలి. ఈరోజు ఎంతో భక్తిగా ఉన్నట్లు మనం సంఘానికి వస్తున్నామే. రండి, వినండి, వాక్యాన్ని వినండి. వాక్య ప్రకారంగా నా ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మనం వాక్య ప్రకారంగా మరి సరిదిద్దుకోవాలి పిల్లరా. మన జీవితాన్ని మనము ఏ విధంగా ఉన్నాం? అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలంటే మరి మన పని ఏంటి? ఇప్పుడు క్రైస్తవుడు పని ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్తనే ఎందుకు ప్రకటించాలి? సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. చూడండి పిల్లరా, సువార్త ఏం చేస్తుంది? సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మాన్ని చూపించేవాడున్నాడు సాతాను. వాడు సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్ళడానికి మనల్ని అనేకులను తీసుకెళ్తున్నాడు. చూడండి, బైబిల్నే చూపెడుతున్నాడు. చూడండి, ఈరోజు సంఘంలో పాత నిబంధన ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు చూపెడుతున్నాడు. చూడండి పిల్లరా, చూడండి ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి. బైబిల్ని చూపెట్టి మనల్ని మోసం చేసే పరిస్థితిలో మన ముంగట ఉన్నది పిల్లరా. అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది. అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? ఆ సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. చూడండి పిల్లరా, మన ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపించేవాడు సాతానున్నాడు. శరీరం కోసం, కూటి కోసం, కోటి విద్యలో మనిషి బిజీ ప్రపంచంలో ఉన్నాడు. చూడండి పిల్లరా, ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంతవరకే దీనికి విలువ. నేను అంటారు, మన కుటుంబం అంటారు, మనం అంటారు, అందరూ అంటారు. కానీ ఈ ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ శరీరాన్ని మట్టి నుండి తీయబడ్డది కాబట్టి మట్టికి అప్పగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే ఈ శరీరాన్ని మట్టిలో నుండి తీయబడ్డది. అందుకోసమే ఈ శరీరం ఏం కోరుకుంటుంది? అన్నీ తినాలి, తాగాలి, సంతోషించాలి, అనుభవించాలి, ఇదే జీవితం అని చెప్పి శరీరం చెప్తుంది. ఆత్మ ఏం చెప్తుంది? ఆత్మ నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని ఆత్మ మనల్ని హెచ్చరిస్తున్నది. మన ఆత్మ హెచ్చరింపుకు, మన అంతరాత్మ హెచ్చరింపుకు ఎవరు ఆలోచిస్తున్నామా? ఆలోచించాలి. అందుకోసమే సంవత్సరము నీ దయా కిరీటంగా దయచేసి ఉన్నావు అని మనం సంతోషిస్తున్నామే. సంతోషించాలి. ఇకనైనా మనము పోనీయక సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ఎవరము, ఎందుకు వచ్చాము, ఏం చేశాము, మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, తండ్రి నువ్వు ఏదైతే పని ఇచ్చావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచితిని తండ్రి అంటున్నాడు పౌలు గారు. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొంచున్నాను. నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రేమనేదిగా ఎంచుకున్నట్లేదు అంటున్నాడు పౌలు గారు. మరి మనమంతా వచ్చింది పిల్లారా.
క్రీస్తును విశ్వసించిన మనము, క్రీస్తు మహిమలో ఉన్న మనము, ఆ మహిమను మనం తెలుసుకున్న మనము, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన మనము. అపొస్తలులు ఏం చేశారు? అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? యేసు క్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు పిల్లారా. ఆ సువార్తనే ప్రకటించాలి. ఆ సువార్తలోనే ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఉంది నువ్వు నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం మన ముంగటున్నా. మనం శరీరం కోసం తినాలి, తాగాలి, సంతోషించాలని శరీరం ఎప్పుడు ఊరిలోడుతుంది. అందుకోసమే దీన్ని కళ్ళెం వేయాలి. ఏం చేస్తున్నాము ఈరోజు? ఈ సమయం ఇచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? దినములు చెడ్డవి గనక సమయం సద్వినియోగం చేసుకోండి అని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. ఆ లేఖనాల ప్రకారంగా ఉన్నామా పిల్లరా? సహోదరి సహోదరుడా, ఇకనైనా ఆలోచన చెయ్యి. సంవత్సరం నీకు దయాకిరీటంగా దయచేసి ఉన్నావు. మరి ఈ కొత్త సంవత్సరంలో మనము అడుగుపెట్టిన దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆయుష్నిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఇకనైనా మరి యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తు తండ్రి పనిని నెరవేర్చడానికి వచ్చాడు. మరి పౌలు గారు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నేను వహించుకొనిచున్నాను అంటున్నాడు. మనం అంత వచ్చింది పిల్లారా. మరి కొందరినన్నా అగ్ని నుండి లాగినట్లుగా మరి ప్రయత్నం చేయాలి, సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను ఎవరైతే విశ్వసిస్తారో, సువార్తను నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధింపబడినని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ ప్రయాణం ఉన్నదా లేదా అన్నది మనల్ని మనము ఆలోచన చేసుకుందాం. మరి ఇంతవరకు మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ సంవత్సరమును దయకిరీటంగా దయచేసి ఉన్నామని అనే వాక్యం ద్వారా, అంశం ద్వారా ఎన్నో విధాలుగా మనం హెచ్చరించిన విధాన స్తోత్రాలు. యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడు, పౌలు ఏ విధంగా జీవిస్తున్నాడు, ఏ విధంగా జీవించాలి అని ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం. విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంలో సర్దిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో సెర్చ్లో BW అకాడమీ, బైబుల్ విజ్డమ్ అకాడమీ అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.